నమస్తే శక్తి న్యూస్కి స్వాగతం. నా పేరు విజయ్. ఇక వివరాలు చూస్తే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు నగరంలో అతలాకుతలమైంది. గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు కురిసిన వాన జనజీవనాన్ని స్తంభింపచేసింది. రహదారులని జలమయమయ్యాయి. ఏ రోడ్లు చూసినా చెరువులనే తలపించాయి. మోకాల లోతు నీళ్లతో నిండిన రోడ్లపై రాకపోకలు సాగించడానికి బాటసార్లు వాహన చోదకులు నానా ఇబ్బందులు పడ్డారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఏలూరు నగరం తడిసి ముద్దయింది. నగరంలో రహదారులన్నీ నీటితో ఏకమయ్యాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో నిత్యం రద్దీగా ఉండే ఫైర్ స్టేషన్ సెంటర్, వన్ టౌన్, పాత బస్టాండ్, పవర్పేట, రామచంద్రరావుపేట, పత్తేబాద్ రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. కార్యాలయాలకు వెళ్లడానికి ఉద్యోగులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కలెక్టరేట్, జిల్లా పరిషత్, జిల్లా రిజిస్టర్ కార్యాలయ ఆవరణలో భారీగా నీరు నిలిచిపోవడంతో ఆ కార్యాలయాల్లోకి ప్రవేశించడానికి ఉద్యోగులు, ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఆర్టీసీ డిపో, కొత్త బస్టాండ్ ఆవరణలో కూడా మోకాలు లోతు నీరు నిలిచిపోయి చెరువులను తలపించాయి.
జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో కూడా జలమయమవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. గ్రౌండ్ బ్రిడ్జ్ నీటితో నిండిపోవడంతో బ్రిడ్జ్ గుండా రాకపోకలను నిలిపివేశారు. మీరు ఇటు కూర్చోండి. అక్కర్లా సన్నులో అక్కర్లా చాలా వీటిలో బానే బజ్జీ చేసారా ఊరి మాకన్నా అవును వాయిస్ శబ్దం ఉంది. పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఉద్యోగులు క్వార్టర్స్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. ఇళ్లలోకి కూడా వర్షం నీరు ప్రవేశించడంతో నివాసితులు అవస్థలు పడ్డారు. రాత్రి వర్షం పడిన దగ్గర నుంచి ఇలాగే ఉండదు పరిస్థితి. మేము వచ్చిన దగ్గర నుండి మట్టుకి వర్షం పడడం ఇలాగే నీరు వచ్చేటువంటి ఎవరు పట్టించుకునేది వాళ్ళు కూడా లేరు. మాకు నీళ్ళు కూడా లేదండి, మంచినీళ్ళు కూడా రాత్రి నుండి తాగటానికి. అయినా ఎవరు ఏమీ వచ్చి చూసేది లేదు, ఏమీ లేదండి. ఎప్పుడు వర్షాలు వచ్చినా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత లోపలికి నీళ్ళు వచ్చేయటం, పెద్దలకి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళకి అంతగా పట్టించుకోకపోవడం జరుగుతుంది. ప్రతి చిన్న వర్షం వచ్చినా సరే క్వార్టర్స్ల పరిస్థితి బాగోలేదు. దయచేసి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.
నిన్నటి నుంచి ఒకటే జోరున వర్షం కురుస్తుంది. ఇల్లులన్నీ నిండిపోయినాయి. లోపల బయట నిలబడతాకి లేదు. పిల్లలు పుస్తకాలు గిస్తకాలు అన్నీ తినేవన్నీ తడిసిపోయినాయి. వాటర్ పెద్ద గది లోన గదిలోకి కూడా వెళ్ళిపోయినాయండి. అసలుకి ఏపీడబ్ల్యూ కానీ పీడబ్ల్యూ కానీ ఏ గారు కానీ ఇటు పక్కకు వచ్చి చూసిన వాళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు లేరండి. మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఇదే పరిస్థితి అండి 20 సంవత్సరాల నుంచి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. సాగులో మెళకువలు, సాంకేతిక పరిజ్ఞానంలో ప్రగతి, ఏ మట్టికి ఏ పంట, ఏ పంటకు ఏ యాజమాన్యం, అధిక దిగుబడుకు ఏం చర్యలు తీసుకోవాలి, కోళ్లు చేపల పెంపకం, పశుపోషణలో అధిక పాల ఉత్పత్తి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో మెరుగైన ఉపాధి పొందే మార్గాలు, మద్దతు ధరలు, మార్కెటింగ్పై అవగాహన, శాస్త్రవేత్తల సలహాలు, రైతుల విజయగాథలు. జగతిని సస్యశ్యామలం చేసే కర్షకుడికి చేదోడు బాదోడు మీ పాడి పంటలు. ప్రతిరోజు మీ శక్తి న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన రైతు జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా తణుకులో భారీ ప్రదర్శన నిర్వహించారు. నరేంద్ర సెంటర్లో ట్రాక్టర్లతో హారంలో ఏర్పడి రహదారులను దిగ్బంధించి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు.
యాక్టింగ్లో భలే ఉండేది. ఏలూరు పత్తేబాదలోని రైతు బజార్లో విజయ డైరీ పాల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పాల కేంద్రం ఏర్పాటుకు అనువైన స్థలం కోసం పరిశీలన ప్రారంభమైంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు కె నాగేశ్వర శర్మ శుక్రవారం ఉదయం రైతు బజార్ ఆవరణను పరిశీలించారు. విజయ డైరీ పాల కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన అంశాలను అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ రైతు బజార్లో విజయ డైరీ వాళ్ళది, ఏపీ డైరీ వాళ్ళది పార్లర్ పెట్టడం కోసం, స్థలం కేటాయింపు కోసం పరిశీలించడం కోసం వచ్చాము సార్. డిప్యూటీ డైరెక్టర్ గారు మల్లికార్జునరావు గారు నేను వచ్చాము, చూసాము. ఇక్కడ పెట్టడానికి అనుకూలంగా ఉందని చెప్పేసి ప్లేస్ తీసుకున్నాము. జాయింట్ కలెక్టర్ వారితో ఉత్తర్వు తీసుకున్న తర్వాత వచ్చే నెల ఆఖరి లోపల ఇక్కడ డైరీ పాలు పెట్టడానికి చర్యలు తీసుకుంటాం. ఏలూరు బిశ్వనాథ్ భర్తీయ కళ్యాణ మండపంలో గురువారం టౌన్ సిఐ ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ స్వర్ణకారులుగా పనిచేస్తున్న వారికి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చెడును ఖండించి సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్పీ అందరికీ నమస్కారం. ఓకే, మనం లాస్ట్ టైం ఒక వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడికి ఈ స్వర్ణ శిల్పి అలాగే ఆభరణాలు చెక్కే పని మీద వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ పోలీసు వారి తరఫు నుంచి స్వాగతం. అయితే ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మన వెస్ట్ బెంగాల్ నుంచి ముఖ్యంగా ఈ స్వర్ణకారుల పని వాళ్ళు సుమారు మన ఏలూరులో ఒక 400 నుంచి 500 వరకు ఈ పని చేసుకోవడానికి వచ్చి దానిలో చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తెచ్చుకుని ఇక్కడ ఉండి జీవనం సాగిస్తున్నారు. మొదటిగా మీకందరికీ ఒక రక్షణ కల్పించడం అనేది ఒక ఉద్దేశం. రెండవది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది చాలా బాగా మంచిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే కొంతమంది ఒకళ్ళు ఇద్దరు అలాగే సంఘాన్ని చెడగొట్టే క్రమంలో కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత నేరాలు కూడా చేసినటువంటి సందర్భం ఉంది. ఇంతకుముందు మీ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అదే పని చేసుకుంటూ ఇక్కడ రాత్రిపూట ఎక్కడైతే ఈ స్వర్ణకారుల్లో
మనం పనిచేస్తుంటాడో వాటిల్లోనే ఆ బంగారం అంతా దొంగిలించడం, రాత్రిపూట అవన్నీ కట్ చేయడం, అలాగే 2-3 నేరాలు చేసిన తర్వాత అతను పట్టుబడటం, ఇన్స్ట్రుమెంట్స్తో సహా మరి అతని మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎప్పుడైతే మీలో ఇలా దొంగతనానికి పాల్పడతారో అది ఒకరు చేసినా ఇద్దరు చేసినా మీ అందరికీ అది వర్తిస్తారు. కాబట్టి మీ అందరూ ఒక కలిసికట్టుగా ఉండడంతో పాటుగా మీలో ఎవరైనా అలాంటి చెడు పనులు కనుక చేస్తే తప్పనిసరిగా, అలాగే మీరు మీ పనులు చేసుకునేటువంటి క్రమంలో వేరే వాళ్ళు కూడా ఏదైనా అసాంఘిక శక్తులు చేసే అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు మీలాగే వస్తూ ఇక్కడ ఉండి మీకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద మారేటువంటి క్రమంలో అతని గురించి ఆచూకీ ఇవ్వాల్సినటువంటి అవసరంతో పాటుగా మీరు అలాంటి వ్యక్తులు రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగ వచ్చే వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయాలి. లేదనుకుంటే మీరు ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ పనిచేసుకోవడానికి వచ్చి మీ వచ్చిన వాళ్ళలోనే ఇలా దొంగతనాలు లేకపోతే ఇలా ఇచ్చినటువంటి బంగారం వాడు మళ్ళీ తిరిగి ఇవ్వకుండా పట్టుకుపోతే ఇక్కడ కనుక అలాంటి ఆ టైపులు కనుక మోసాలు జరిగినప్పుడు మీ అందరి మీద గట్టి నిఘా పెట్టడం కోసం కూడా ఈ సమావేశం యొక్క ఉద్దేశం. రెస్పాన్సిబుల్ వహించాలి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు. వాడు కనుక పోతే నాది బాధ్యత. అలా లేని వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళ ఆ బులెటిన్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. భీమవరంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక బస్టాండ్, అరుంధతిపేట, హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఫిల్మ్ అప్డేట్స్ చూస్తే నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్న భాయ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల విషయంలో పోటీ లేకపోవడంతో ఈ చిత్రం ఖచ్చితంగా ఆడుతుందనే నమ్మకంతో ఉన్నారు అక్కినేని. భాయ్ సినిమా ప్రారంభం నుంచి నాగార్జున చాలా నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఈ చిత్రాన్ని తనే నిర్మించాడు. కింగ్ తరహాలో బాయ్లో 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు హీరో నాగ్. హైదరాబాద్లో రెండే ఫేమస్ రా. ఒకటి ఇరానీ ఛాయ్, రెండోది భాయ్. డైలాగ్స్, సాంగ్స్ కూడా ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ కామెడీతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగానే ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ 3 మిక్స్ చేస్తే టాలీవుడ్ లో సక్సెస్ ఖాయమని ఈ హీరో భావిస్తున్నారు. On my birthday and yes, it's a very nice humorous entertainment film. హైదరాబాద్లో రెండే ఫేమస్ రా. ఒకటి ఇరానీ ఛాయ్, రెండోది భాయ్. ఇప్పటి వరకు స్టార్స్ కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కానివ్వండి, బర్త్డేస్ ఆర్ సంథింగ్ మీకంటే వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుని హౌ డూ యూ ఫీల్ టు దట్, హౌ డూ యూ రియాక్ట్ టు దట్? Sometimes కొన్నిసార్లు I'm embarrassed because of all the love and blessings they shower. వాళ్ళకి ఎక్కడికి ఇప్పుడు బయటికి వెళ్ళిన మెసేజెస్ కానీ తెలియని వాళ్ళు రేడియోలో పీపుల్ గివింగ్ విషెస్, ఎఫ్ఎంలో, టెలివిజన్లో everybody is giving wish, people I don't know, and somewhere I've touched them somewhere. They will not wishes ఊరికే ఇవ్వరు కదా, ఇష్టం ఉంటేనే ఇస్తారు. అట్మాస్ఫియర్ అలర్ట్ అయిందంటే బాగా ఎంటర్ అయినట్టే. హైదరాబాద్లో రెండే ఫేమస్ రా. ఒకటి ఇరానీ ఛాయ్, రెండోది భాయ్. రీచా గంగోపాధ్యాయ కాస్త అందాల్ని ఆరబోస్తే కొంతమంది ఆడియన్స్ ఆ యాంగిల్లో ఖుషి అయిపోవడం ఖాయం. మరి భాయ్ ఏ సెగ్మెంట్లో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శక్తి న్యూస్, మన జిల్లా మన ఛానల్.